ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావని అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. మీరంతా విజేతలు, మీకున్న హ్యాట్స్ ఆఫ్. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావని ముద్రను చెరిపేశారు. మీ అందరితో ఇలా కూర్చోవటం నా అదృష్టం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరు కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. కేబినెట్ అయిన తర్వాత కూడా కేబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది, ఈసారి చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది. ప్రజాప్రతినిధులలో సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్ లేవో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి, వేదిక అందరూ తెలుసు. ఏదో నాకు ఎగ్జామ్, దేవాంశ్ ఎగ్జామ్ రాసినా అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది ఎవ్రీడే మాట్లాడుకున్నా, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్ గా తీసుకున్నాం. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్ కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సి ఉంది.